హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు పరిచయం చేయబోయే రెసిపీ వచ్చి ప్రసాదం పులిహోర. పులిహోర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? గుళ్ళో ప్రసాదం గుళ్ళో ప్రసాదం అంత ఇష్టంగా తింటాం. అదే టేస్ట్తో నేను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నది ప్రసాదం పులిహోర. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చింతపండు 150 గ్రాములు తీసుకున్నాను. దాంట్లో హాట్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. పిప్పు తీసేసి గుజ్జు తీసుకున్న చింతపండు పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి దానికి గిన్నె పెట్టుకుని పులిహోర మసాలా కోసం స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ పొట్టిమినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు త్వరగా వేయించుకోవాలి. దీంట్లోనే 2 ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయండి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి 2 స్పూన్స్ నువ్వులు. ఇవి కొంచెం చల్లారాక మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నాక 2 ఎండు కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి, పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చిన్న కప్పు పల్లీలు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి. దీన్ని కూడా పక్కకు తీసేసుకుందాం. పులిహోర కోసం ఇక్కడ 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి. 1/2 కేజీ రైస్ అంటే 2 పెద్ద గ్లాసులు రైస్. దాంట్లో 3.5 వాటర్ వేసాను. 4 అవుతుంది, కొంచెం పేస్ట్ అవుతుంది. పులిహోరకి కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. నేను రైస్ ఉడుకుతున్నప్పుడే దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1/2 స్పూన్ పసుపు వేసి బాయిల్ చేశాను. కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందని. ఇక చూడండి, ఇలా వచ్చింది నాకు రైస్ ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇలా పొడి పొడిగా. కలర్ చూసారా, బాగా వచ్చింది కలర్. ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర తాలింపు గురించి. ఇప్పుడు పులిహోర చింతపండు పోపు పెట్టడానికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ ఇక్కడ పల్లి ఆయిల్ అయినా నువ్వుల ఆయిల్ అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి. పులిహోర గుళ్ళో ప్రసాదం టేస్ట్ వస్తుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ముందుగా జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ పొట్టు మినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాంట్లో 5-6 పచ్చిమిర్చి సన్నగా చీలుకున్నాయి. పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేద్దామండి. ఫ్రై చేసి 2 ఎండుమిర్చి యాడ్ చేయాలి. దాంట్లోనే కరివేపాకు, తాలింపులా ఫ్రై అవుతున్నప్పుడే చిటికెడు ఇంగువ కూడా వేసుకుంటే సేమ్ గుళ్ళో ప్రసాదం లాగా టేస్ట్ వస్తుందండి. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసి తిప్పాలి. చాలామంది ఈ మినప్పప్పు, పొట్టి మినప్పప్పు, పచ్చిశనగపప్పు సెపరేట్గా తీసుకుంటారు. అలా తీసుకోకుండా ఇలా చింతపండు పులుసులో ఉడికితే మనకి పంటకి గట్టిగా తగలకుండా ఉంటాయి. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కాబట్టి నేను ఇక్కడ
మెత్తగా అయ్యేలాగా ఓన్లీ పల్లీలు ఒకటే పక్కకు పెట్టుకున్నాను. పచ్చిశనగపప్పు ఇవన్నీ గట్టిగా తగలకుండా చింతపండు పులుసులో ఉడకబెట్టుకున్నాను. ఇంట్లోనే 1/2 స్పూన్ పసుపు, మంచి కలర్ రావడం కోసం. చింతపండు బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం ముక్క వేస్తున్నాను. ఒక 5 minutes ఉడకబెట్టి ఇలా కలుపుకొని మూత పెట్టి 5 minutes ఉడకబెట్టాలి. అన్నం ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకున్నామండి. అన్నం ఇలా పొడి పొడిగా రావాలి. అప్పుడు మనకి పులిహోర పర్ఫెక్ట్గా వస్తుంది. చీముడితే బాగోదు పులిహోర. ఇప్పుడు చింతపండు పులుసు ఉడికిపోయిందా చూద్దామండి. ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా, ఉడికిపోయింది. అయిపోయిందండి చింతపండు పులుసు. ఇప్పుడు దీన్ని రైస్లో మిక్స్ చేసుకోవాలి. రైస్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే పచ్చి కరివేపాకు కొంచెం వేస్తే ఆ స్మెల్ అన్నానికి బాగా పడుతుంది. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని, పులిహోర మసాలా పొడిని కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నామండి పులిహోర మసాలాను కూడా. లాస్ట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు వేసి కలుపుకోవాలి. పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. అంతేనండి, మన నోరూరించి ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఇదే కొలతలతో ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ like, share and subscribe to Ammamma channel. Thank you.